హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. విజయవాడ నగరం ఏ విధమైనటువంటి అతలాకుతలమైందో మనం చూసాం. ముఖ్యంగా వచ్చిన వరదల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా అక్కడ బుడమనేరులు ఆకులు ఎత్తేయడం వల్ల అవి వచ్చి విజయవాడ నగరం మీద పడి విజయవాడని ఏ విధంగా అతలాకుతలం చూసాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అయితే వీరికి సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైనప్పటికీ ఒక స్వచ్ఛంద సంస్థ వారు మాత్రం బాగా చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు బాగా ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్లస్ పత్రికలు కావచ్చు, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలో ఇలాంటి చర్యలు వచ్చినప్పుడు పేదలకు ఇబ్బందులు కలుగుతున్నాయంటే స్వచ్ఛందంగా ఈ సంస్థ వారు అక్కడికి వెళ్ళి చేరిపోతారంట. మరి దాని గురించి ఎవరు అంటే ఒకసారి మనం చూస్తే, సత్యసాయి స్వచ్ఛంద సేవా సంస్థ, పుట్టపర్తి సత్యసాయి సంబంధించినటువంటి సేవా సంస్థ వారు దేశంలో ఎక్కడైనా విపత్తులు వస్తే ముందుగా వారు అక్కడ ఉండిపోతారంట. అక్కడ చేరిపోయి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తీర్చడానికి వీరు సేవ చేస్తారని, అలాగే విజయవాడలో వరదలు రావడంతో ఎంబడే ఇక్కడికి వచ్చి కొన్ని వందల మంది వాలంటీర్లుగా ఇక్కడికి వచ్చి ఈ పుట్టపర్తి స్వచ్ఛంద సాయి సేవ సంస్థ వాళ్ళు మాత్రం విజయవాడ వరదల్లో ఇరుక్కుపోయినటువంటి ప్రజలకు బాగా సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు, ఇంకా చేస్తూనే ఉంటారంట. వీరిని మాత్రం మనం అభినందించవలసిందే. ఎందుకంటే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సేవలు మాకు అందించలేదు అని చెప్పేసి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో మాకు అసలు సహాయం చేయలేదు, బోటులో కూడా ఒక్కొక్క బోటుకు 1000 నుంచి 2000 తీసుకున్నారు, మాకేం సహాయం చేయలేదు, బోటులో వచ్చి చేతులు ఊపుతూ పోయారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మమ్మల్ని ఏమి ఆదుకున్నారు అని చెప్పేసి ప్రజలు ఇప్పటికీ గొడవలు చేస్తున్నప్పటికీ పుట్టపర్తి సత్యసాయి స్వచ్ఛంద సేవా సంస్థ వారు మాత్రం విజయవాడ నగరంలో వరద బాధితులకు వారి వంతు వారు సహాయం చేసినారనే చెప్పాలి. వారిని కూడా ఇలాగే దేశంలో ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు వచ్చి సహాయం చేసినప్పుడు మనం మెచ్చుకోవాల్సిందే. మనం వరద బాధితుల తరపున స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మాత్రం ధన్యవాదాలు తెలుపుదాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వార్తలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.